కాశ్మీర్ కు భూతల స్వర్గంగా పేరు. కానీ ఇక్కడ నిత్య సంఘర్షణలే, ఎప్పుడు రక్త సంతర్పణలే. ఏదో ఓ ముసలం. గత 17 ఏళ్లుగా 19 ఘటనలు. ఎందరో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గత 25 ఏళ్లలో ఇది అత్యంత పెద్ద దాడి కావచ్చేమో గానీ ఇలాంటి దాడులు అక్కడ నిత్యకృత్యం. కశ్మీరీలది స్వతంత్ర కాంక్ష. పాకిస్తాన్ది ఎలాగోలా చేసి కశ్మీర్ ను ఆక్రమించాలనే కుట్ర. రెండూ వెరసి ఇక్కడ అడుక్కో ఉగ్రదాడి. లోయల్లో ఒక్కో మరక వెతుకుంటూ వెళ్తే ఉగ్రదాడుల్లో పోయిన ప్రాణాలెన్నో. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వదలకుండా వెంటాడి వేటాడుతూనే ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ మరకలను అంకెలుగా మార్చితే గుండెలదిరిపోతాయి. చల్లని కశ్మీరంలో ఈ వెచ్చటి నెత్తుటి మరకలేంటి? చరిత్ర పేజీలను ఇంతలా ఆక్రమిస్తున్నాయేంటన్న ఆక్రందనలు వినిపిస్తుంటాయి. అసలు కశ్మీర్లో డ్యూటీ అంటే ఆ జవాను ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. నేడు యూరీ సెక్టార్లో చనిపోయిన జవాన్ల తాలూకు కుటుంబాలు ఎలా గుండెలవిసేలా ఏడుస్తున్నాయో గతంలో ఇలాగే ఎన్నోసార్లు జరిగింది. ఇవే ఏడుపులు మరెన్నో కుటుంబాల్లో వినిపించాయి. ఆ కన్నీటి చారికలను వీర జవాన్ అనే బిరుదులు, ఇతర సన్మాన సత్కారాలు ఏమాత్రం తుడవలేవు. జవాన్లకు చెందిన కుటుంబాల గుండెలకేసి చూస్తే నాటి జ్ఞాపకాలు వద్దన్నా గుర్తుకొస్తాయి. 1999లో శ్రీనగర్ బదామీబాగ్లోని ఆర్మీ కార్యాలయంపై దాడి చేయడంతో 10 మంది సైనికులు మరణించారు. 2002 మే 14 జమ్మూలోని కాలుచక్లో ఉన్న ఆర్మీ కంటోన్మెంట్ పై దాడి చేసి 36 మంది మృతికి కారణమయ్యారు. 2003 జూలై 22 అక్నార్లో 3 ఉగ్రవాదుల బృందం ఆర్మీ శిబిరంపై దాడి చేయడంతో 8 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు. ఈ దాడులకు ఒక అంతు లేదు. కశ్మీరీల స్వేచ్ఛా గీతం మాటేమిటో గాని వరుస పెట్టున సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏప్రిల్ 6న ఒక పర్యాటక రిసెప్షన్ కేంద్రంపై 2 ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేశారు. 2006 అక్టోబర్ 5 శ్రీనగర్ నడిబొడ్డున ఉగ్రదాడి చేయడంతో 5 పోలీసులు, 2 సిఆర్పీఎఫ్ జవాన్లు, 1 పౌరుడు మరణించారు. ఇక్కడ ప్రాణం తీయడం పెద్ద విషయమే కాదు, సులభంగా హతమార్చేస్తారు. వలగాలను తరిమి కొట్టడమే ధ్యేయంగా ఎన్నో దాడులు. 2013 మార్చి 31న సిఆర్పీఎఫ్ శిబిరంపై దాడి చేయడంతో 5 మంది జవాన్లు వీరమరణం పొందారు. 2013 జూన్ 24న శ్రీనగర్లోని హైదర్ పారాలో మిలిటరీ వాహనాలపై విరుచుకుపడడంతో 8 మంది జవాన్లు మృతి చెందారు. ఈ ఏడాది పర్లేదని అనడానికే లేదు. ప్రతి ఏటా ఏదో ఒక ముష్కర దాడి. 2013 సెప్టెంబర్ 26న కశ్మీర్ జంట ఆత్మాహుతి దాడులు. 3 ఉగ్రవాదులతో పాటు 10 మంది మరణించారు. 2014 నవంబర్ 27 అరణియా సెక్టార్లో కఠార్ గ్రామంలో ఎన్కౌంటర్. 3 ఆర్మీ సిబ్బంది, ఉగ్రవాదులు, 4 పౌరులు సహా మొత్తం 10 మంది మృతి చెందారు. 2014 డిసెంబర్ 5 యూరీ సెక్టార్లో 31వ ఆర్మీ ఫీల్డ్ రెజిమెంట్ ఆర్డినెన్స్ శిబిరంపై ఉగ్రదాడి జరిగింది. ఆర్మీకి చెందిన 1 లెఫ్టినెంట్ కల్నల్, 7 జవాన్లు, రాష్ట్ర పోలీసుల్లో 1 ఏఎస్ఐ, 2 కానిస్టేబుళ్లు మృతి చెందారు. 6 ఉగ్రవాదులు సైతం హతమయ్యారు. పోయినేడాది 2015 మార్చి 20 కఠువా జిల్లాలో పోలీస్ స్టేషన్లపై దాడి చేయగా 3 భద్రతా సిబ్బంది, 2 పౌరులు మృతి చెందారు. 2015 మార్చి 21 సాంబా జిల్లాలోని జమ్మూ పఠాన్ కోట్ ఆర్మీ శిబిరంపై 2 ఉగ్రదాడి చేయగా భద్రతా దళాలు తిప్పికొట్టాయి. 2015 మే 31 కుప్వారా జిల్లాలో బ్రిగేడ్ ప్రధాన కార్యాలయంపై దాడి చేశారు. 1 జనరేటర్ ఆపరేటర్, 3 ఉగ్రవాదులు హతమయ్యారు. 2015 డిసెంబర్ 7న అనంతనాగ్ జిల్లాలోని బిజ్ బెహరా దగ్గర సిఆర్పీఎఫ్ వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులు చేయగా 6 సిఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వమని శ్రీశ్రీ అన్న మాటలు ఇక్కడ అక్షర సత్యాల్లా కనిపిస్తాయి. మానవాళి మనుగడను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ కనిపిస్తాయి. స్వేచ్ఛ స్వాతంత్ర్యాల మధ్య నలిగిపోతున్న సమిధలెన్నో లెక్కలు విప్పి చెబుతాయి. ఈ ఏడు ఇదొక్కటే దాడి అనుకుంటే పొరపాటే. 2016 ఫిబ్రవరి 21న శ్రీనగర్ దగ్గరలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో సిబ్బంది, ఉగ్రవాదులు కలిపి మొత్తం 7 మంది చనిపోయారు. 2016 జూన్ 25న శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారిపై వెళ్తున్న సిఆర్పీఎఫ్ వాహనాలపై ఉగ్రదాడి చేయగా 8 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. 20 మందికి గాయాలయ్యాయి. ఇప్పుడు యూరీ సెక్టార్ 17 మంది జవాన్లు మృతి చెందారు.
আমার ছেলে ভালো, সবাইকে জিজ্ঞেস করো না। আমার যে ভয় পায় কোনোদিন একটা বাড়িতে পিঁপড়ে মারেনি। মানে মা আমার এইখানে সবাই গাড়ে রাখে, আমি সবাই ভালোবাসি। ఇవి చాలవన్నట్టు పాకిస్తాన్ స్పాన్సర్ టెర్రరిజం అప్పుడప్పుడు ముంబై దాడుల రూపంలో, పార్లమెంటు దాడుల రూపంలో విరుచుకుపడుతూనే ఉంటుంది. పదుల నుంచి వందల సంఖ్యలో ప్రాణాలు పట్టుకుపోతూనే ఉంటుంది. భారత్ భద్రతను ప్రశ్నిస్తూనే ఉంటుంది. అందుకే దేశవ్యాప్తంగా ఇంతలా అశాంతి. ఇలా వరుస పెట్టిన దాడులు చేస్తూ పోతుంటే మనం చూస్తూ ఊరుకోవడమేనా అని అడుగుతున్నారు దేశవ్యాప్తంగా. इसके लिए इसलिए कहा ना, जो कदम उठाना है वो सोच समझ करके कदम उठाएंगे. उसको ज्यादा बयानबाजी करके उसको बिल्कुल अलग तरह का मुद्दा नहीं बनाना है. जो करना है सोच समझ के फोकस के साथ करना चाहिए. ఇది కశ్మీర్ కి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు, అక్కడి ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు సంబంధించిన అంశమే కాదు. ఇప్పటి వరకు సంభవించిన మరణాలు దేశవ్యాప్తంగా ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన సైనికులవి. కశ్మీర్లో డ్యూటీ అంటేనే కాటికెళ్లడమే అన్న చందంగా ఇక్కడ నరమేధం సాగుతూనే ఉంది. భారత సార్వభౌమత్వానికి సవాలు విసురుతూనే ఉంది. సైన్యంలో ఆయుధ పాఠవంలో ఏమాత్రం సరిపోని పాకిస్తాన్ ఇలా చాటు నుంచి దెబ్బతీస్తూనే ఉంటే మనం చూస్తూ ఊరుకోవాల్సిందేనా అన్న నిరసన గళం పెద్ద ఎత్తున వినిపిస్తోంది. మరి దీనికి సమాధానం